ఓకే హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. ఈ రోజు ఈ వీడియో ద్వారా మీ ముందుకు వచ్చినటువంటి ఉద్దేశం ఏంటంటే, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ఆర్ఆర్బి నుంచి మనకు ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఆ నోటిఫికేషన్ దేని కొరకు అని అంటే, ఇట్ ఈస్ ఫర్ ద రిక్రూట్మెంట్ ఆఫ్ గ్రూప్ డి నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. ఈ నోటిఫికేషన్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఒకసారి క్లియర్ గా చూద్దాం. ఎందుకు అంటే కొన్ని చిన్న చిన్న మోడిఫికేషన్స్ కూడా ఈ నోటిఫికేషన్ లో ఉన్నాయి. అవన్నీ ఒకసారి మనం డీటెయిల్స్ లోకి వెళ్దాం. ఈ నోటిఫికేషన్ అన్నది ఎప్పుడు రిలీజ్ అయ్యింది అని అంటే, నోటిఫికేషన్ ఇండికేటివ్ నోటీస్ అంటే నోటిఫికేషన్ నెక్స్ట్ రాబోతుంది అని చెప్పి ఎప్పుడు చెప్పారని అంటే 28th December 2024. అయితే ఎప్పుడు పబ్లిష్ అయ్యింది నోటిఫికేషన్ అంటే 22nd January 2025 పబ్లికేషన్ అండ్ ఓపెనింగ్ డేట్ అండ్ టైమ్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్. ఇక్కడ మీరు 2 things గమనించాలి. ఇక్కడ ఏమని ఇచ్చారు అని అంటే, ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ అప్లికేషన్స్ అని ఇచ్చారు, ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్స్ అని ఇచ్చారు. ఆల్రెడీ ఇది వరకు ఎగ్జామినేషన్స్ కి అప్లై చేసుకున్న వాళ్ళకైతే ఒక ఐడియా ఉంటుంది. ఫ్రెష్ గా ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వాళ్ళ కోసం ఇక్కడ అంటే ఈ రెండింటికి ఉన్నటువంటి డిఫరెన్సెస్ చెప్తున్నాను. ఇప్పుడు రిజిస్ట్రేషన్ అన్నారు కదండి. రిజిస్ట్రేషన్ అంటే ఏంటి అంటే, జనరల్ గా మనం ఎస్ఎస్సికి కానీ, స్టేట్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్ కి కానీ, యూపీఎస్సీ ఎగ్జామినేషన్స్ కి కానీ అప్లై చేసేటప్పుడు ఇనీషియల్లీ మీరు ఒక అకౌంట్ ని క్రియేట్ చేసుకోవాలి. ఆ అకౌంట్ లో ఏవైతే క్రెడెన్షియల్స్ వస్తాయో ఆ ఐడి పాస్వర్డ్ ని బేస్ చేసుకొని మీరు ఏదైనా వేరియస్ పోస్టులకి అప్లై చేసుకోవడానికి ఉంటుంది. ఇన్ ద సేమ్ మేనర్ ఇక్కడ రైల్వేస్ లో కూడా ముందుగా మీరు అప్లై చేసుకోవాలి అని అంటే దానికి ముందు రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ రిజిస్ట్రేషన్ లో మీ బేసిక్ డీటెయిల్స్ లైక్ మీ పేరు, మీ ఫాదర్ డీటెయిల్స్, మీ ఫాదర్ మదర్, మీ పేరెంట్స్ డీటెయిల్స్ అండ్ ఫోన్ నంబర్, ఈమెయిల్ ఐడి, ఇలాంటి బేసిక్ డీటెయిల్స్ మీరు ఎంతవరకు చదువుకునే ఈ బేసిక్ డీటెయిల్స్ అన్ని కూడా అన్నిటితో ఒక అకౌంట్ ని క్రియేట్ చేస్తారు. అది నథింగ్ బట్ రిజిస్ట్రేషన్. ఆ రిజిస్ట్రేషన్ అన్నది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అని అంటే 23rd January 2025 నుంచి రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది. అండ్ క్లోజింగ్ డేట్ వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్స్ సబ్మిట్ చేయడానికి క్లోజింగ్ డేట్ ఎంత అని అంటే 22nd February 2025. అండ్ డేట్ ఆఫ్ అప్లికేషన్, ఫీ పేమెంట్ ఆఫ్టర్ క్లోజింగ్ డేట్. ఫీ పేమెంట్ అంటే ఈ క్లోజింగ్ డేట్ తర్వాత కూడా జస్ట్ ఒక్క రోజు మాత్రమే ఉంటుంది. 23rd February 2025 నుంచి 2 days అనుకోవచ్చు. 24 February 2025 ఆ 2 days అంటే 24 వరకు ఎలిజిబుల్ ఉంటుంది. ఆల్రెడీ 22nd వరకు మీరు అప్లై చేసుకొని ఉండాలి, అంటే ఆన్లైన్ ఫామ్ సబ్మిట్ చేసి ఉండాలి. ఫీ పేమెంట్ మాత్రం 23rd నుంచి 24 లోపు, 24 February 2025 లోపు కంప్లీట్ చేసుకోవాలి. అండ్ ఒకవేళ మీరు ఏమన్నా దీంట్లో కరెక్షన్స్ చేసుకోవాలి అని అనుకుంటే దాని గురించి మాడిఫై చేసుకోవటానికి విండో కూడా ఓపెన్ ఉంటుంది. ఆ విండో వచ్చేసి 25 February నుంచి 6th March వరకు ఆ విండో మీకు ఓపెన్ లో ఉంటుంది. యూ కెన్ మాడిఫై దేర్ యువర్ డీటెయిల్స్ బై పేయింగ్ స్మాల్ అమౌంట్ ఆఫ్ ఫీ, 250 రూపీ ఫీ పే చేసి మళ్ళీ దాంట్లో ఏమైనా కరెక్షన్స్ ఉంటే మాడిఫై చేసుకోవచ్చు. రైట్, నెక్స్ట్ ఇక్కడ నోట్లో క్లియర్ ఇచ్చారు చూడండి. డీటెయిల్స్ ఫిల్డ్ ఇన్ ద క్రియేట్ అన్ అకౌంట్ ఫామ్ అండ్ చోజన్ రైల్వే కెన్ నాట్ బి మాడిఫైడ్. క్రియేట్ అన్ అకౌంట్ దాంట్లో ఏమన్నా మాడిఫై చేయాలి అని అంటే మాడిఫై చేయటానికి కుదరదు. చోజన్ రైల్వే అంటే సదరన్ రైల్వేనా, సెంట్రల్ రైల్వేనా, ఈస్టర్న్ రైల్వేనా, ఇట్లా డిఫరెంట్ జోన్స్ ఉంటాయి కదండి. ఆ జోన్, ఆ సెలెక్షన్ కూడా మరలా తర్వాత మాడిఫై చేసుకోవాలంటే అవ్వదు. కాబట్టి మీరు రిజిస్టర్ అయ్యేటప్పుడు కానీ లేదా ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడు కానీ చాలా కేర్ఫుల్గా, అంటే మీ డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా 1కి 10 సార్లు చూసుకున్న తర్వాతనే రిజిస్టర్ చేసుకోండి, అంటే అకౌంట్ క్రియేట్ చేసుకోండి. తర్వాత అప్లై చేసుకోండి. అప్లై చేసుకునేటప్పుడు కూడా ఈ జోన్ ఏదైతే ఉందో దాన్ని మాడిఫై చేయడానికి, ఒక్కసారి అప్లై చేస్తే మాడిఫై చేయడానికి వీలు లేదు అని క్లియర్గా చెప్తున్నారు. కాబట్టి దాన్ని జాగ్రత్తగా ఐడెంటిఫై చేసి మీరు అప్లై చేసుకోండి. అండ్ దీని తర్వాత ఇంకా లింక్ ఆఫ్ సబ్మిషన్, ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అదంతా కూడా తర్వాత అప్లోడ్ చేస్తారు అని ఇక్కడ ఇచ్చారు. అదేవిధంగా డేట్స్ ఫర్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, మనకి సిబిటి ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. దాని తర్వాత సిబిటి అయిపోయిన తర్వాత ఎవరైతే క్యాండిడేట్స్ క్లియర్ చేశారో వాళ్ళ డీటెయిల్స్ అనేవి అప్లోడ్ చేస్తారు. అలా అప్లోడ్ చేసిన తర్వాత మీకు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, పిఈటి అంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, దాని గురించి అవి ఎప్పుడు కండక్ట్ చేయబోతున్నారు దాని డీటెయిల్స్ ఇస్తారు, మీకు ప్రొవైడ్ చేస్తారు. అదేవిధంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్, దట్ ఈస్ నథింగ్ బట్ డివి, మెడికల్ ఎగ్జామినేషన్, ఎంపానల్మెంట్ షాల్ బి ఇంటిమేటెడ్. ఇవన్నీ కూడా తర్వాత మీకు వన్స్ మీరు సిబిటి క్లియర్ చేసిన తర్వాత వీటన్నిటి గురించి మీకు డేట్స్ అన్నవి రిలీజ్ చేస్తారు. అది కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ ఎన్ని నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి అని అంటే టోటల్ వేకెన్సీస్ వచ్చేసి
32,438. దీస్ ఆర్ వేకెన్సీస్. అండ్ ఏజ్ వచ్చేసి 18 నుంచి 36 ఇయర్స్ వరకు. ఇక్కడ స్టార్ మార్క్ చూసారా, యాజ్ ఆన్ ఎప్పటి వరకు అని అంటే 1 January 2025. అంటే ఈ January 1 లోపు 18 ఇయర్స్ కంప్లీట్ అయి ఉండాలి, లేదా 36 ఇయర్స్. ఇది జనరల్ కేటగిరీ వాళ్ళకి. ఇది వరకు 18 నుంచి 33 ఇయర్స్ ఉండేది ప్రీవియస్ నోటిఫికేషన్స్ వరకు. కానీ ఇప్పుడు దానిని ఆ ఏజ్ లిమిట్ ని 18 నుంచి 33 కాకుండా 36 ఇయర్స్ కి పెంచారు. ఎందుకు అనంటే COVID-19 ద్వారా బాధపడనటువంటి సెక్టర్ ఏదీ లేదు, అది మీ అందరికీ తెలిసిన విషయమే. అయితే అట్లా ఎవరైతే లాస్ట్ ఆపర్చునిటీ రైల్వే జాబ్ కొడదాము అనుకున్నటువంటి వాళ్ళకి ఏదైతే లాస్ట్ ఆపర్చునిటీ అలా మిస్ అయ్యి ఉంటుందో COVID-19 వల్ల, వాళ్ళకి మరలా ఇంకొక లాస్ట్ ఛాన్స్ ఆపర్చునిటీ కల్పించేందుకు గాను 18 నుంచి 36 ఇయర్స్ వరకు ఇప్పుడు ఏజ్ లిమిట్ ని పెంచారు. ఇది వరకు అయితే 18 to 33 ఇయర్స్ మాత్రమే, ఇప్పుడు 18 నుంచి 36 ఇయర్స్ కి ఏజ్ లిమిట్ ని పెంచారు. అండ్ మీకు రైల్వే జోన్ వైజ్ డీటెయిల్స్ అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ వేకెన్సీస్, ఏ రైల్వే జోన్ లో ఎన్ని నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయని చెప్పేసి క్లియర్ గా తర్వాత మీకు డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇక్కడ నేను ఇందాక ఇప్పటివరకు ఏదైతే పాయింట్ చెప్పానో అది ఇక్కడ క్లియర్గా ఇచ్చారు చూడండి. టు ప్రొవైడ్ రిలీఫ్ టు మెనీ క్యాండిడేట్స్ who may have exceeded the age limit and missed the opportunity to participate in railway recruitment due to COVID-19 pandemic, it has been decided to grant a one-time age relaxation of 3 years beyond the prescribed upper age limit. ఇది వరకు 33 ఇయర్స్ ఉండేది, ఇప్పుడు 36 ఇయర్స్ కి పెంచడానికి గల కారణం ఇదే. అండ్ అది జనరల్ కేటగిరీకి 18 నుంచి 36 ఇయర్స్. మిగతా వాళ్ళు లైక్ SC/ST క్యాండిడేట్స్, OBC క్యాండిడేట్స్, EWS క్యాండిడేట్స్, పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ, ఎక్స్ సర్వీస్ మెన్, వీళ్ళందరికీ కూడా ఏజ్ రిలాక్సేషన్ మామూలుగానే ఉంటుంది 18 నుంచి 36 ఇయర్స్ వాళ్ళ. అది జనరల్ కేటగిరీ. అది కాకుండా మిగతా ఈ కేటగిరీస్ వాళ్ళందరికీ కూడా ఏజ్ రిలాక్సేషన్ అన్నది ఎప్పుడు యథావిధిగా ఎలాగైతే ఉంటుందో అలాగే మెన్షన్ చేశారు. అండ్ ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏముండాలి అని అంటే ఖచ్చితంగా మినిమం గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యి ఉండాలి. ఇక్కడ ఇచ్చారు చూడండి, ఎలిజిబిలిటీ క్యాండిడేట్ షుడ్ ఎన్ష్యూర్ దట్ దే పొజెస్ ఆల్ ద ఎలిజిబిలిటీ కండిషన్స్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ ద పోస్ట్ యాజ్ సూన్ యాజ్ ద క్లోజింగ్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్. అంటే 22 February 2025 వరకు మీకు రిజల్ట్ వచ్చి ఉండాలి. మీరు ఒకవేళ ఫైనల్ ఇయర్ అయి ఉంటే రిజల్ట్ అప్పటికే వచ్చి ఉండాలి. Candidates waiting for final results of prescribed educational qualifications whose final results will be declared after the closing date of online ఇక్కడ ఈ 22 February 2025 లోపు గినక మీకు ఫైనల్ రిజల్ట్ రాకపోతే, అంటే మీ గ్రాడ్యుయేషన్ రిజల్ట్ ఏదైతే ఉందో ఆ రిజల్ట్ ఆ డేట్ లోపు వచ్చినట్లయితే వెల్ అండ్ గుడ్, ఇబ్బంది ఏం లేదు. ఆ రిజల్ట్ అన్నది 22 కాకుండా సే ఫర్ ఎగ్జాంపుల్ 23rd వచ్చింది అనుకోండి, అంతే గయా, ఇంకా మనం వదిలేసుకోవడమే. 22 February 2025 లోపు మీకు ఫైనల్ రిజల్ట్ వస్తే మీరు అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్. బియాండ్ దాట్ వస్తే మాత్రం అప్లై చేసుకున్నప్పటికీ కూడా అది చెల్లదు అని చెప్పేసి చెప్తున్నారు. ఖచ్చితంగా ఆ డేట్ లోపు మాత్రమే మీకు మీ యొక్క ఫైనల్ రిజల్ట్ అన్నది వచ్చేసి ఉండాలి అని చెప్తున్నారు. అండ్ ఆర్ అడ్వైజ్ టు విజిట్ ఓన్లీ అఫీషియల్ వెబ్సైట్. ఓకే, all these are given here. And ikkada should have their own mobile number and valid and active personal email ID. మీ యొక్క మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఇవన్నీ కూడా అంటే ప్రాంప్ట్ గా ఉన్నవి, మీరు యూసేజ్ లో ఉన్నవి, వాడకంలో ఉన్నటువంటి వాటిని మాత్రమే ప్రొవైడ్ చేయండి. ఒకవేళ మీ యొక్క మొబైల్ నెంబర్ మర్చిపోయినా, లేదా అంటే ఎక్కడైనా మొబైల్ పోయినా, వేరే వాళ్ళ నెంబర్ అయినా, అంటే ఏదైతే యూసేజ్ లో ఉందో అది మాత్రం ప్రొవైడ్ చేయండి. మెయిల్ ఐడి కూడా మీరు వాడుకున్నటువంటి, అంటే ఇప్పుడు ప్రెసెంట్ వాడుతున్నటువంటి మెయిల్ ఐడినే అందజేయండి. అలా కాకుండా పాస్వర్డ్ మర్చిపోయానండి, మళ్ళీ దానికి అంటే ఫర్గెట్ పాస్వర్డ్ కొడదాము, దాన్ని రీట్రీవ్ చేసుకుందాం అని అంటే మళ్ళీ ఆ ఫోన్ నెంబర్ ఎక్కడో మిస్ అయిపోయింది, ఇలాంటివన్నీ ఇక్కడ కుదరవండి. కాబట్టి ఏదైనా కొత్త మెయిల్ ఐడి క్రియేట్ చేసుకొని ఆ మెయిల్ ఐడి అన్నా ఇవ్వండి, లేదు మీకు పాత మెయిల్ ఐడినే ఇవ్వాలి అని అనిపిస్తే ఆ పాస్వర్డ్ అవన్నీ కూడా మీకు తెలిసి ఉన్నట్లయితే మాత్రమే యాక్టివ్గా ఉన్నటువంటి మెయిల్ ఐడిని మాత్రమే ఇక్కడ ప్రొవైడ్ చేయండి. అదే ఇక్కడ చాలా క్లియర్గా ఇచ్చారు. అండ్ మీరు అప్లికేషన్స్ లింక్ ఇస్తారు రైల్వేస్ వాళ్ళు, దాని ద్వారా అప్లై చేసుకోవచ్చు అని ఇచ్చారు. అండ్ దీనితో పాటుగా మెడికల్ ఫిట్నెస్ కూడా కలిగి ఉండాలి. అయితే వీళ్ళు మెడికల్ స్టాండర్డ్స్ మేల్కి ఫీమేల్కి కొన్ని మెడికల్ స్టాండర్డ్స్ అని సెట్ చేస్తారు. ఆ మెడికల్ స్టాండర్డ్స్ ప్రకారమే ఇవన్నీ కూడా ఫుల్ఫిల్ చేసి ఉండాలి. అది కూడా ఇక్కడ ఇచ్చారు, ఆ ఫుల్ఫిల్ చేయడం మాత్రం కంపల్సరీ అని. లోయర్ అండ్ అప్పర్ ఏజ్ లిమిట్ కూడా మీకు ఇక్కడ ప్రొవైడ్ చేశారు, డేట్స్ ఇవన్నీ.
అండ్ డ్యూరింగ్ ద ఆన్లైన్ అప్లికేషన్ క్యాండిడేట్స్ విల్ బి ఆస్క్డ్ టు క్రియేట్ అన్ అకౌంట్. ఇది ఎందుకు ఆల్రెడీ నేను చెప్పాను, రిజిస్ట్రేషన్ అది ఎందుకు చేసుకోవాలి, క్రియేట్ అన్ అకౌంట్ ఇదంతా కూడా నేను ఆల్రెడీ డిస్కస్ చేశానండి. క్రియేట్ అన్ అకౌంట్, సి డీటెయిల్స్ ఫిల్డ్ ఇన్ ద క్రియేట్ అన్ అకౌంట్ ఫామ్ ఇంక్లూడింగ్ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి కెన్ నాట్ బి మాడిఫైడ్ అట్ ఎనీ స్టేజ్. క్రియేట్ అన్ అకౌంట్లో మీరు ఏవైతే డీటెయిల్స్ ఫిల్ చేశారో దాంట్లో మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి అవి కూడా వాటిని కూడా మాడిఫై చేసుకోవటానికి వీలు ఉండదు వన్స్ ద అకౌంట్ ఈస్ క్రియేటెడ్. క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ ఇన్ దేర్ ఓన్ ఇంట్రెస్ట్ టు అథెంటికేట్ దేర్ ఐడెంటిటీ యూజింగ్ ఆధార్ డ్యూరింగ్ ద క్రియేట్ అన్ అకౌంట్. ఇవన్నీ క్రియేట్ చేసుకోమంటున్నారు. ఆఫ్టర్ ద సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ కంప్లీట్, మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసేసిన తర్వాత ఒకవేళ మీరు అంటే క్రియేట్ అన్ అకౌంట్లో కాకుండా మీరు ఏదైతే ఏదైతే ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేశారో ఆ అప్లికేషన్లో ఏమన్నా చేంజెస్ చేసుకోవాలి అని అంటే చిన్న చిన్న మోడిఫికేషన్స్ చేసుకోవాలంటే ఇక్కడ ఇఫ్ ఎ క్యాండిడేట్ విషెస్ టు ఫర్దర్ మోడిఫై ఆర్ చేంజ్ ఆర్ కరెక్ట్ ఎనీ డీటెయిల్స్, అవి చేంజ్ చేసుకోవాలన్నా, మోడిఫై చేయాలన్నా, కరెక్ట్ చేయాలన్నా అప్పుడు ఎక్సెప్ట్ డీటెయిల్స్ క్రియేట్ అన్ అకౌంట్ దాంట్లో కాకుండా ఆన్లైన్ అప్లికేషన్లో మాత్రమే చేంజెస్ చేసుకోవాలి అని అంటే మీరు ఖచ్చితంగా 250 రూపీ ఫీ కట్టాలి. అది నాన్ రిఫండబుల్. అదే అవుట్ ఆఫ్ యువర్ ఓన్ ఇంట్రెస్ట్ చేస్తున్నారు కాబట్టి దాన్ని రిఫండ్ చెయ్యదు. మీరు ఎగ్జామినేషన్కి ఎంతైతే ఫీ పే చేస్తారో వన్స్ మీరు సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అపియర్ అయ్యి రాసిన తర్వాత అది రిఫండబుల్. ఆ ఫీ వచ్చేసి రిఫండబుల్, వేరాజ్ ఇక్కడ ఈ ఫీ మాత్రం నాన్ రిఫండబుల్. ఇది 250 రూపీస్ మీరు పే చేసుకోవాలి. 250 రూపీస్ పే చేసి మీరు కరెక్షన్స్ చేసుకోవాలి. దట్ ఈస్ నాన్ రిఫండబుల్. అండ్ అదేవిధంగా అండ్ రిజిస్ట్రేషన్ ఎప్పటి వరకు చేసుకోవాలి ఇవన్నీ క్లియర్గా ఇచ్చారు. అండ్ దాని తర్వాత ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్లో షార్ట్ లిస్టింగ్ ఆఫ్ క్యాండిడేట్స్ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సిబిటీలో, పీఈటీలో షార్ట్ లిస్టింగ్ ఎలా చేస్తారు, 1:1 ఆ రేషియో అదంతా కూడా ఇచ్చారు. నెగిటివ్ మార్కింగ్ కూడా ఉందండి. మొత్తం అన్ని ఆన్సర్ చేసుకుంటూ వెళ్ళిపోద్దు. 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉంది. అంటే ఇప్పుడు 3 క్వశ్చన్స్ కనుక మీరు మిస్టేక్ చేసినట్లయితే ఒక క్వశ్చన్కి ఎన్ని మార్కులు అయితే పోతాయో ఆ మార్క్స్ అనేవి మీరు లాస్ అయిపోతారు. నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. దర్ షల్ బి నెగిటివ్ మార్కింగ్ ఫర్ ఇన్కరెక్ట్ ఆన్సర్ ఇన్ ద సిబిటీ. 1/3 ఆఫ్ ద మార్క్స్ అలాటెడ్ ఫర్ ఈచ్ క్వశ్చన్ షల్ బి డిడక్టెడ్ ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్. ఇక్కడ ఇచ్చారు క్లియర్గా, అది కూడా చూసుకోండి. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ని బేస్ చేసుకొని ఇక్కడ మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేస్తాం అని కూడా ఇచ్చారు. దీనితో పాటుగా మనకి కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి. ఫాదర్ నేమ్ ఇవన్నీ కూడా చాలా క్లియర్గా మీరు హౌఎవర్ క్యాండిడేట్స్ విత్ ఐటీఐ ఆర్ ఎన్ఎస్సి క్యాండిడేట్ షుడ్ ఎంటర్ దేర్ నేమ్, ఫాదర్స్ నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ యాజ్ రికార్డెడ్ ఇన్ ద ఎస్ఎస్ఎల్సి ఆర్ మెట్రికులేషన్ సర్టిఫికేట్ ఓన్లీ. దాంట్లో ఏ విధంగా అయితే ఉంటుందో అలా మాత్రమే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. హౌఎవర్ క్యాండిడేట్స్ విత్ ఐటీఐ చదువుకున్న వాళ్ళు, ఎన్ఎస్సి క్వాలిఫికేషన్ కలిగిన వాళ్ళు కెన్ ఎంటర్ దేర్ డీటెయిల్స్ యాజ్ పర్, అంటే ఎస్ఎస్సి కాకుండా ఐటీఐలో ఏదైతే ఆ సర్టిఫికేట్లో ఏవైతే ఉంటాయో అవన్నీ ఆ డీటెయిల్స్ మాత్రం ఫిల్ చేస్తే సరిపోతుంది. ఆ డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అది కూడా ఇచ్చారు ఇక్కడ. అండ్ డేట్స్ అన్నవి మీకు అఫీషియల్గా తర్వాత అనౌన్స్ చేస్తామని ఇచ్చారు. దీనితో పాటు లైక్ రైట్ టు అపాయింట్మెంట్స్ ఇవన్నీ మీకు తెలిసినవే. ఫైనల్లీ ఎలిజిబుల్ ఫ్రీ ట్రైన్ ట్రావెల్ ఫెసిలిటీ ఇది కూడా ఉంది. స్లీపర్ క్లాస్ రైల్వే పాస్ ఈజ్ అడ్మిసబుల్. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే ఫ్రీగా మీకు స్లీపర్ క్లాస్ రైల్వే పాస్ కూడా అందజేస్తారా అని అంటున్నారు. అది కూడా మీరు అవైల్ చేసుకోవచ్చు. లేదు అని అంటే మీ ఓన్ ఎక్స్పెన్సెస్తో వెళ్ళొచ్చు. ఎక్స్పెన్సెస్తో దట్ ఈస్ నాట్ రిఫండబుల్. వేరాజ్ ఇక్కడ మెడికల్ స్టాండర్డ్స్ ఇందాక చెప్పుకున్నాం కదండి, అంటే అమ్మాయిల విషయంలో అబ్బాయిల విషయంలో కొన్ని మెడికల్ స్టాండర్డ్స్ ఫాలో అవుతారు అని. మెడికల్ స్టాండర్డ్స్ ఏ టూ కేటగిరీలో అయితే జనరల్ ఫిట్నెస్, ఫిజికల్గా ఫిట్ ఉండాలి అన్ని రెస్పెక్ట్స్లో. దాంట్లో విజువల్ యాక్టివిటీలో ఏముండాలి అని అంటే డిస్టెంట్ విజన్, దూరపు చూపు 6/9 వితౌట్ గ్లాసెస్ ఉండాలి. నియర్ విజన్ అయితే 0.6 వితౌట్ గ్లాసెస్ ఉండాలి. అండ్ అదే A3 అయితే మాత్రం A3 కూడా సేమ్ ఉంది. అండ్ నియర్ విజన్ సేమ్. మిగతావన్నీ కూడా టెస్ట్ ఫర్ కలర్ విజన్, బైనాక్యులర్ విజన్ ఇవన్నీ కూడా టెస్ట్ చేస్తారు. అండ్ దాంతోపాటు B1 కూడా డిస్టెంట్ విజన్. ఇక్కడ కొంచెం మోడిఫికేషన్ వచ్చింది. డిస్టెంట్ విజన్ వచ్చేసి 6/9 or 6/9, 6/12 విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్.
ఒకటి విత్ ఒకటి వితౌట్ గ్లాసెస్, అంత విజన్ ఉండాలని అంటున్నారు. నియర్ విజన్ వచ్చేసి రెండు సేమ్ 0.6 విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్ వెన్ రీడింగ్ ఆర్ క్లోజ్ వర్క్ ఈజ్ రిక్వైర్డ్. అది అలాంటి సన్నివేశాల్లో. B2లో అయితే డిస్టెంట్ విజన్ సేమ్, దీనికి సేమే ఉంది. అండ్ C1లో కొంచెం మారింది, 6/12 6/18 విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్. నియర్ విజన్ వచ్చేసి 0.6 వెరాజ్ C2లో వచ్చేసి డిస్టెంట్ విజన్ 6/12 ఉంది, నిల్ ఉంది విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్. ద అబవ్ మెడికల్ స్టాండర్డ్స్ ఇండికేటివ్. ఓకే, ఆ మెడికల్ స్టాండర్డ్స్ అన్ని మీట్ అవ్వాలి, ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేయాలి అని చెప్పేసి అంటున్నారు. క్యాండిడేట్స్ ఆ మెడికల్ స్టాండర్డ్స్కి అంటే మీరు ఏ పోస్ట్కి అయితే ఆ మెడికల్ స్టాండర్డ్స్ని బేస్ చేసుకొని ఏ పోస్ట్కి అయితే ఎలిజిబుల్ ఆ పోస్ట్కి అప్లై చేసుకోమని ఇక్కడ చెప్తున్నారు. అండ్ దానితో పాటుగా మీరు ఒకవేళ లాసిక్ చేయించుకున్నా కూడా దట్ ఈజ్ ఆల్సో దోస్ క్యాండిడేట్స్ ఆర్ ఆల్సో అవైలబుల్. కొంతమంది లేజర్ చేయించుకుంటారు కదండి, అంటే మనకి సైట్ పోగొట్టుకోవాలి, గ్లాసెస్ ఉండకుండా ఉండాలని చెప్పి, అలాంటి క్యాండిడేట్స్ కూడా ఇక్కడ ఎలిజిబులే. ఆ డౌట్స్ కూడా వస్తూ ఉంటాయి. దోస్ క్యాండిడేట్స్ ఆర్ ఆల్సో ఎలిజిబుల్. Level 1 ప్రిస్క్రైబ్డ్ ఏజ్ ఎంత అని అంటే 18 to 33 ఇది వరకు అంతా. ఇప్పుడు యాజ్ పర్ దిస్ అప్లికేషన్ సెంట్రలైజ్డ్ CEN అంటే ఏంటంటే సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్, దాని ప్రకారం ఇప్పుడు 18 నుంచి 36 ఇయర్స్కి మార్చారు. అది ఎందుకో కూడా ఆల్రెడీ చెప్పాను, COVID-19 వల్ల ఎవరైతే మిస్ అయి ఉంటారో వాళ్ళ కోసం అని చెప్పి. OBC నాన్ క్రీమీ లేయర్ వాళ్ళకైతే 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది, అబౌవ్ మోర్ దెన్ 36 years కంటే. SC ST అయితే 5 years. అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మెన్ విత్ అట్లీస్ట్ 6 months సర్వీస్ ఆఫ్టర్ అటెస్టేషన్. అండ్ దీంట్లో కూడా మళ్ళీ కేటగిరీస్ ఉన్నాయి. ఎక్స్ సర్వీస్ మెన్లో అన్రిజర్వ్డ్ అయితే, OBC అయితే, EWS అయితే, SC ST అయితే అని చెప్పేసి, పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ దీంట్లో కూడా మళ్ళీ కేటగిరీ వైజ్ 10, 13, 15 ఉంది. అండ్ సర్వింగ్ గ్రూప్ డి, ఆల్రెడీ గ్రూప్ సి, గ్రూప్ డి రైల్వే స్టాఫ్ అయి ఉంటే లేదా క్యాజువల్ లేబర్ అండ్ సబ్స్టిట్యూట్స్ అయి ఉంటే వాళ్ళకి పుట్టిన మినిమం 3 years ఆఫ్ సర్వీస్ వాళ్ళకు కూడా ఏజ్ రిలాక్సేషన్ ఇక్కడ మెన్షన్ చేశారు. దే ఆర్ ఆల్సో ఎలిజిబుల్ టు రైట్ దిస్ ఎగ్జామ్. క్యాండిడేట్స్ హూ ఆర్ వర్కింగ్ ఇన్ క్వాసీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసెస్ వాళ్ళు కూడా ఎలిజిబులే. వాళ్ళకి ఏమి ఇచ్చారు, వాళ్ళకి కూడా ఏజ్ లిమిట్స్ ఇవన్నీ ఆల్ దీస్ ఆర్ గివెన్. అండ్ దీంతో పాటుగా అప్పర్ డేట్ ఆఫ్ బర్త్ 18 to 36 years అంటే ఇక్కడ డేట్ ఇయర్తో సహా మీకు మెన్షన్ చేశారు. అన్రిజర్వ్డ్ అండ్ EWS క్యాండిడేట్స్ అయితే 2/1/1989 అంటే అంతకంటే ఇంకా ముందు పుట్టకూడదు, అంతే ఇంకా, దట్ ఈస్ ద ఫైనల్ వన్. OBC నాన్ క్రీమీ లేయర్ అయితే 2/1/1986, SC ST అయితే 2/1/1984, మిగతా అన్ని కమ్యూనిటీస్ కేటగిరీస్ 1/1/2007. అది ఇది అప్పర్ ఏజ్ మ్యాక్సిమం ఏజ్ లిమిట్. అంటే ఇంతకంటే ముందు పుట్టారనుకోండి, ఇక్కడ 1989 ఉంది, 1988లో పుట్టిన వాళ్ళు ఎలిజిబుల్ అండి అని అంటే నో. ఇక్కడ అన్రిజర్వ్డ్ EWS కేటగిరీలో మాత్రమే వీళ్ళు ఇంతే అప్పర్ ఏజ్ లిమిట్, అంతకంటే ముందు పుట్టుంటే దే ఆర్ నాట్ ఎలిజిబుల్. వేరే కేటగిరీకి అయితే మళ్ళీ వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. అదే ఇక్కడ మీరు ఒకవేళ డేట్ కూడా మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారేమో అని చెప్పి క్లియర్గా ఇచ్చారు. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఇచ్చారు. క్యాండిడేట్స్ మస్ట్ హ్యావ్ ఆల్రెడీ పాస్ ద ఎడ్యుకేషన్ ఆర్ టెక్నికల్ క్వాలిఫికేషన్స్ ప్రిస్క్రైబ్డ్ ఇన్ ద నోటిఫికేషన్. ఏదన్నా ఒక రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ నుంచి, యూనివర్సిటీ నుంచి ఆ చెప్పినటువంటి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలి. ఎవరైతే వెయిట్ చేస్తున్నారో, ఇందాక నేను ఆల్రెడీ చెప్పాను కదండి, ఆ ఫైనల్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఆ డేట్ లోపు 22 February 2025 లోపు మీకు రిజల్ట్ వస్తే ఫైన్, లేదు అని అంటే మాత్రం మీరు అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ కాదు. అదే మళ్ళీ ఇచ్చారు. అండ్ ఇక్కడ ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసి ఎంత అని అంటే, ఫర్ ఆల్ క్యాండిడేట్స్ ఎక్సెప్ట్ ద ఫీ కన్సెషన్ కేటగిరీస్ మెన్షన్డ్ బిలో ఎట్, అందరికీ 500 రూపీ ఫీ ఇచ్చారు. 500 రూపీ ఫీ. అవుట్ ఆఫ్ దిస్ ఫీ ఆఫ్ 500 an amount of 400 shall be refunded. చెప్పాను కదా ఇందాక, ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాసిన తర్వాత ఎవరైతే అటెండ్ చేస్తారో ఆ ఎగ్జామినేషన్ని, ఆ ఎగ్జామ్ అటెండ్ అయిన తర్వాత వాళ్ళకి అవుట్ ఆఫ్ 500 400 రూపీస్ మళ్ళీ మీకు మీ అకౌంట్కి రిఫండ్ ఇచ్చేస్తారు. 400 మాత్రమే. డ్యూలీ డిడక్టింగ్ బ్యాంక్ ఛార్జెస్ మీరు అపియర్ అయిన బ్యాంక్ ఛార్జెస్ యాజ్ పర్ అప్లికబుల్ ఆన్ అపియరింగ్ ఇన్ CBT. బ్యాంక్ ఛార్జెస్ తీసేసి 400 రూపాయలు మీకు రీఫండ్ చేసేస్తారు. ఫర్ పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ లేదా ఫీమేల్ క్యాండిడేట్స్ కానీ, ట్రాన్స్జెండర్స్ కానీ, ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ కానీ, ఆర్ క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు SC ST మైనారిటీ కమ్యూనిటీస్, EBC వీళ్ళందరికీ కూడా ఫీ వచ్చేసి ఎంత అనంటే 250 రూపీస్ మాత్రమే. అంటే ఫీమేల్ అయినా, ట్రాన్స్జెండర్ అయినా, ఎక్స్ సర్వీస్ మెన్ అయినా, పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ అయినా, SC ST మైనారిటీ కమ్యూనిటీస్, EBC వీళ్ళందరూ 250 రూపీస్ పే చేస్తే సరిపోతుంది. వీళ్ళకి కంప్లీట్గా డ్యూ కోర్స్ డ్యూలీ డిడక్టింగ్
దీంట్లో 250 రూపీస్లో బ్యాంక్ ఛార్జెస్ని డిడక్ట్ చేసి మీకు రిమైనింగ్ ఫీ అన్నది రిఫండ్ చేస్తారు. అది కూడా ఇచ్చారు. అది ఎప్పుడు మీరు ఎగ్జామ్ అటెంప్ట్ ఇస్తే మాత్రమే, అలా కాకుండా మేము అప్లై చేసి ఎగ్జామినేషన్ రాయలేదండి మాకు రిఫండ్ రాలేదండి అని అంటే అలా కుదరదు. ఎగ్జామినేషన్ అటెండ్ అయిన వాళ్ళకి మాత్రమే, అటెంప్ట్ ఇచ్చిన వాళ్ళకి మాత్రమే, అటెంప్ట్ అయిపోయిన తర్వాత ఇచ్చేసిన తర్వాత ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిజల్ట్ మీరు పాస్ అయ్యారా, క్లియర్ చేశారా, క్లియర్ చేయలేదా అది కాదు, జస్ట్ అటెంప్ట్ ఇస్తే సరిపోతుంది, మీకు రిఫండ్ అనేది తర్వాత వచ్చేస్తుంది. కాబట్టి దాని గురించి ఎటువంటి ఇబ్బంది లేదు. పేమెంట్ మోడ్స్ అనేవి ఆన్లైన్ అదంతా ఇచ్చారు, పేమెంట్ మోడ్స్ ఏమేమి ఉన్నాయని చెప్పి. దీని తర్వాత ట్రాన్సాక్షన్స్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ కన్ఫర్ చేసుకోమంటున్నారు. అదేవిధంగా మనకి ఈడబ్ల్యూఎస్, ఓకే, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అంటే ఎవరు వస్తారు అవన్నీ చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. మీరు ఒకసారి చదువుకోండి, అర్థమైపోతుంది, చాలా క్లియర్గా ఇచ్చారు. క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు ఎస్సీ ఎస్టీ వీళ్ళందరూ కూడా హారిజాంటల్ రిజర్వేషన్ ఇవన్నీ కూడా చాలా క్లియర్గా ఇచ్చారండి. ఒకసారి చూసుకోవచ్చు ఏమేమి రిజర్వేషన్స్ ఉన్నాయి. హారిజాంటల్ రిజర్వేషన్ ఇవన్నీ కూడా చూడొచ్చు మీరు. రైట్, హిమోఫీలియా పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ దాంట్లో రకరకాల వాళ్ళ గురించి మొత్తం ఇచ్చారు. అండ్ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఫర్ సర్వింగ్ ఎంప్లాయీస్ ఇది కూడా కంపల్సరీ కావాలని అంటున్నారు. దాన్ని కూడా ఒకసారి చూసుకోండి. అంటే ఆల్రెడీ వర్క్ చేసిన వాళ్ళకి రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది అంటే స్టెప్ బై స్టెప్ ఎలా ఉండబోతుంది అని అంటే, ఫస్ట్ స్టెప్లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది, తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. అది క్లియర్ చేసినట్లయితే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి పిలుస్తారు. అది అయిపోయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, దాని తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఈ 4 క్లియర్ చేస్తే మీకు రెస్పెక్టివ్ రైల్వేస్ మీరు ఏదైతే జోన్ పెట్టుకున్నారో ఆ జోన్లో మీకు వచ్చే అవకాశం ఉంటుంది. ఎగ్జామ్ డ్యూరేషన్ వచ్చేసి ఎంత అనంటే 90 minutes, దట్ ఈస్ నథింగ్ బట్ 1.5 hour ఎగ్జామ్ టైం ఉంటుంది. జనరల్ సైన్స్ 25 ఉంటాయి, మ్యాథమెటిక్స్ 25, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ వచ్చేసి 30 ఉంటాయి. దాంతోపాటు జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ వచ్చేసి 20 మాత్రమే ఉన్నాయి. టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎంత అనంటే 100. ఎక్కువ వెయిటేజ్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్కి 30 marks ఎక్కువ వెయిటేజ్ తీసుకుంది. అదర్ దెన్ దట్ జనరల్ సైన్స్కి కూడా 25, మ్యాథమెటిక్స్ 25, జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్కి 20. యాజ్ అ హోల్ 100 నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, 90 minutes. ద ఎగ్జామినేషన్ డ్యూరేషన్ విల్ బి పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ క్యాండిడేట్స్ అయితే 120 minutes, 2 hours ఇస్తారు వాళ్ళకి. మిగతా వాళ్ళందరికీ కూడా 1.5 hour మాత్రమే ఉంటుంది. అండ్ నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. నెగిటివ్ మార్కింగ్ ఎంత అనంటే 1/3. మూడు మిస్టేక్స్ చేశారనంటే ఒక క్వశ్చన్కి ఎన్నైతే మార్క్స్ వస్తాయో అవన్నీ కూడా మీరు కోల్పోతారు అని ఇచ్చారు. ఇక్కడ మ్యాథమెటిక్స్లో ఏముంటాయి ఇవన్నీ కూడా ఇక్కడ ఇచ్చారు. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ మేల్ క్యాండిడేట్స్కి అయితే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో ఏముంటుందని అంటే, షుడ్ బి ఏబుల్ టు లిఫ్ట్ అండ్ క్యారీ 35 kg ఆఫ్ వెయిట్ ఫర్ అ డిస్టెన్స్ ఆఫ్ 100 meters in 2 minutes. అంటే 35 kgs వెయిట్ కలిగినటువంటి ఏదన్నా ఒక వస్తువుని అంటే వాళ్ళు ఇస్తారు, దానిని తీసుకొని మీరు ఒక 100 meters 2 minutesలో, విత్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ 2 minutesలో ఆ 100 metersని కంప్లీట్ చేయాలి ఇన్ 1 chance వితౌట్ పుట్టింగ్ ద వెయిట్ డౌన్. మధ్యలో ఆ వెయిట్ని కింద పెట్టారని అంటే గన్. అండ్ షుడ్ బి ఏబుల్ టు రన్ ఫర్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 1000 meters ఇన్ 4 minutes and 15 seconds. ఒకటే ఛాన్స్ ఇస్తారు, ఆ 1000 metersని 4 minutes 15 secondsలో ఫినిష్ చేయాలి. అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే వీళ్ళకి మేల్ క్యాండిడేట్స్కి 35 kgs అన్నారు కదా, ఫీమేల్ క్యాండిడేట్స్కి 20 kgs 100 meters 2 minutes. సేమ్ 100 meters 2 minutes అయితే సేమ్ ఉంది, కాకపోతే వెయిట్లో మాత్రం డిఫరెన్స్. ఇక్కడ 35, ఇక్కడ 20 అంతే. మిగతా ఇక్కడ 1000 meters ఇక్కడ 4 minutes, మేల్కి అయితే 4 minutes 15 seconds ఇచ్చారు, ఫీమేల్కి అయితే 5 minutes 40 seconds, కొంచెం ఎక్కువ ఇచ్చారు వీళ్ళకి, అంతే, ఏం లేదు. పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ ఆర్ ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ అపియరింగ్, ఇట్లా పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ వాళ్ళకైతే మాత్రం ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఇట్ ఈస్ ఎగ్జామ్టెడ్ టు ద, అది కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. ఎక్స్ సర్వీస్ మెన్కి ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అవన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. హౌ టు అప్లై అన్నది కూడా మీకు ఒక లింక్ ఉంటుంది, ఆ లింక్ ద్వారా ఫస్ట్ మీరు అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి, రిజిస్టర్ అవ్వాలి. దాని తర్వాత మాత్రమే మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి ఉంటుంది. అది ఎలా అప్లై చేసుకోవాలి, అప్లై చేసుకునేటప్పుడు కూడా ఫోటో దిగేటప్పుడు మీరు ఫోటోని అప్లోడ్ చేసేటప్పుడు ఎలాంటి ఫొటోస్ని అప్లోడ్ చేయాలి, ఎలాంటి సైన్ అప్లోడ్ చేయాలి, ఇవన్నీ కూడా ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. జేపీజీ ఇమేజ్ ఎంత సైజ్ ఉండాలి ఇవన్నీ కూడా ఇక్కడ ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్, పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ వాళ్ళైతే ఈ సర్టిఫికెట్స్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది పీడిఎఫ్ ఫార్మాట్లో, అది కూడా చూసుకోండి.
అండ్ దానితో పాటు ఇక్కడ ఫిల్లింగ్ అప్లికేషన్ ఏదైతే రైల్వేస్ వాళ్ళు ప్రొవైడ్ చేశారో ఆ లింక్ ద్వారానే మీరు అప్లై చేసుకోవాలి, వేరే ఏ లింక్స్ ద్వారా కాదు. డూ విజిట్ ఎనీ అదర్ థింగ్స్ ఇన్ రైట్. ఇట్లా ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ నోటిఫికేషన్ మీకు ఇంకా ఫర్దర్గా ఏమన్నా డౌట్స్ ఉన్నాయంటే ఆ నోటిఫికేషన్ క్లియర్గా చదువుకొని ఎలిజిబుల్ క్యాండిడేట్స్ వాళ్ళందరూ కూడా అప్లై చేసుకొని మంచిగా ప్రాక్టీస్ చేసి విజయాన్ని సాధిస్తారని ఆశిస్తూ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ.